యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన మొదటి మాట క్షమాపణను తెలియజేస్తూ ఉంది. ప్రభువు తనని చంపుతున్న వారిని, తనని కొడుతున్న వారిని, తనని గుద్దుతున్న వారిని, తనని హేళన చేస్తున్న వాళ్ళని, తనని గాయపరుస్తున్న వారిని, తనని బాధపరుస్తున్న వారిని, ఆయన ముఖము మీద ఉమ్మి వేసిన వారిని, కొరడాలతో తన శరీరాన్ని చాళ్ళుగా చీల్చిన వారిని, ఆ సిలువ భారాన్ని ఆయన మీద మోపిన వారిని, ఆయనని అవహేళన చేస్తున్న వారిని, అలాంటి క్రూరులను, దుర్మార్గముగా ప్రవర్తించినటువంటి కఠినాత్ములను కూడా ఆయన ఏమంటున్నారంటే, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అని ఆయన చెప్తున్నారు. ఎంతటి క్షమాగుణం కలిగిన వారో చూడండి. ఈ మొదటి మాట యేసు ప్రభుల వారు పలుకుతున్న మాట ఎవరితో మాట్లాడుతున్నారంటే, తండ్రి అయిన దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. క్షమించమని అడుగుతూ ఉన్నాడు. వాళ్ళనే క్షమించేస్తుంటే దేవుడు, అంటే ఆయన చంపుతున్న వారిని కూడా క్షమిస్తుంటే, ఆయనను నమ్ముకున్న మనము, ఆయన బిడ్డలంగా ఉన్న మనము, ఆయన బిడ్డలము అని చెప్పుకుంటున్న మనము, ఆయన రక్తములో కడగబడిన మనము ఇంకా ఎంతగా క్షమాగుణం కలిగిన వారిగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మన మీద చిన్న మాట అంటేనే మనం భరించలేము. మన వైపు కళ్ళు ఎర్రజేసి చూస్తేనే మనం భరించలేము. మనల్ని ఇలాగా ఆపు అని ఇలా అంటేనే మనం భరించలేము. వెంటనే మనం తిరగబడి వాళ్ళని ఏదోటి అనాలి, ఏదో చేసేంత వరకు మనకి లోపల ఉన్నటువంటి ఈగో చల్లారదు. మన ప్రవర్తన అలా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తనని ఇంతగా అవహేళన చేస్తున్నారు. ఎంత అవహేళన చేస్తున్నారో చూడండి. ఇక్కడే వ్రాయబడి ఉంది, లూకా సువార్తలోనే చూడండి. అక్కడే 35లో చూడండి. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి, ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనమని అపహాసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు సిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడిన. చూడండి ఎంత ఆయన్ని అపహాసం చేస్తున్నారు చూడండి, ఎంత హేళన చేస్తున్నారో చూడండి, ఎంత అవమానపరుస్తున్నారో చూడండి. నిజంగా అలాంటి అవమానపరిచేటప్పుడు ప్రజలందరూ చూస్తున్నప్పుడు మరి ఆయన కూడా వేలాది మంది ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. అప్పటికే ప్రభువుని ఎంతోమంది ప్రజలు వెంబడిస్తున్నారు. మరి వాళ్ళందరి ముందు ఆయన పరువు పోతుంది, ఆయన అవమానపరచబడుతున్నాడని ఆయన అనుకుని ఉంటే ఈవేళ నీకు నాకు ఈ ప్రపంచానికి రక్షణ అనేది లేకపోను, పాప విమోచన అనేది లేకపోను. కానీ ఆయన ఏమాత్రం కూడా ఈగోకి వెళ్ళలేదు. ఏమాత్రం కూడా ఆయన ఇంత మనుషుల ముందు నేను అవమానపరచబడుతున్నాను అని ఆయన అనుకోలేదు. మనందరి కొరకు ఆయన అవమానం పొందాడు, ఆయన అవహేళనకు గురయ్యాడు. కానీ అన్నీ భరించి కూడా మన కొరకు ఆయన గాయాలు తిన్నాడు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత రాయబడి ఉంది కదా. కాబట్టి ఆయన దెబ్బలు తిన్నాడు, అంతేకాకుండా గాయపరచబడ్డాడు, అంతేకాకుండా మన కొరకు సిలువలో రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే మన పాపమును కడగడానికి, మన పాపమును క్షమించబడ్డానికి. ఎందుకంటే క్షమించే అర్హత కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఎందుకంటే
ఒక మాట మనం చూద్దామండి. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయువు గలవ వ్యక్తిని ఒక నలుగురు మనుషులు మోసుకొని వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు అతన్ని క్షమించి స్వస్థపరుస్తాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అంటారు, శాస్త్రుల్లో కొందరు అంటారు, ఇతడి క్షమాపణ ఎలా క్షమించగలుగుతున్నాడు, క్షమించే అర్హత ఇతనికి ఎక్కడిది అని వాళ్ళు చెప్పుకుంటారు. ఆ మాట ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయంలో 10వ వచనం చూద్దాం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయు గలవాన్ని చూసి నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి నొందిరి. మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరచిరి. చూడండి, ఒకవేళ ఈ లోకములో క్షమించే అర్హత ఎంతవరకు ఉంటుందంటే, పెద్ద మనుషులైన వారికి, న్యాయాధిపతులైన వారికి ఎలాంటి క్షమాభిక్ష మనకు పెడతా ఉంటారంటే, ఒకవేళ నీవు ఎవరికైనా ఒకవేళ అప్పు ఇవ్వవలసి వచ్చిందనుకోండి, నీ మీద జాలిపడి ఒకవేళ అతను అప్పుని క్షమించగలుగుతాడు. లేకపోతే గవర్నమెంట్లు రుణమాఫీలు చేయించగలుగుతాయి. లేకపోతే న్యాయాధిపతులు నీ శిక్షను రద్దు చేయగలుగుతారు. అంతవరకు ఈ లోకంలో ఉన్న ప్రజలు, ఈ లోకంలో ఉన్న మనుషులు క్షమించగలుగుతారు. కానీ నీ పాపములు మాత్రం క్షమించే అధికారం ఈ లోకంలో ఏ ఒక్కరికి, ప్రపంచం భూమి మీద ఉన్నటువంటి నరుడనే వ్యక్తికి ఎవ్వరికి కూడా పాపములు క్షమించే అర్హత, అధికారము ఎవరికి లేదు. మన శరీరానుసారముగా ఉన్నటువంటి వాటిని క్షమిస్తారే తప్ప ఈ లోకంలో విధించే శిక్ష రాకుండా ఒకవేళ క్షమాభిక్ష పెడతారు, క్షమాపణిస్తారు, అప్పులను క్షమిస్తారు, కొన్ని విషయాలను క్షమిస్తారేమో తప్ప పాపాలను మాత్రం క్షమించడానికి ఎవరికి అధికారం లేదు. పాపాలని క్షమించే అధికారము కలిగిన వారొక్కరే ఆయన యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి మన పాపములన్నిటిని కూడా తీసుకుని యేసు ప్రభు సన్నిధికి వెళదాం. ఆయన సన్నిధిలో మన పాప క్షమాపణ పొందుకుని ఆయన నిజరక్షకుడని ఆ గొర్రెపిల్ల రక్తంలో కడగబడదాం. ఆయన కృపను పొందుకుందాం, ఆయన తెలుసుకుందాం. అలాగే మనము ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనం కూడా ఆయన బిడ్డలుగా ఉన్నందున మనము కూడా క్షమించే గుణం కలిగి ఉందాం. మన సహోదరులను క్షమిద్దాం, మన ఇరుగు పొరుగు వారిని క్షమిద్దాం, మనతో గొడవపడిన వారిని క్షమిద్దాం. అలాంటి క్షమాగుణం కలిగినప్పుడు మనం కూడా దేవుడి దృష్టిలో ఆయన పిల్లలు అనబడతాం, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఎంచబడతాం. కనుక దేవుడు పలికిన ఈ మొదటి మాట మనకి ఎంతో క్షమాగుణాన్ని నేర్పిస్తుంది. అది నేర్చుకుందాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.